అందరు కలిసి పైకి పోనీ రైట్ గుంజు గుంజు అరే గుంజు గుంజు ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 కార్మికుల దినోత్సవం ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అడిపోయి విడిపోయి మొత్తం కార్మికులారా, ప్రపంచవ్యాప్తంగా 1856 సంవత్సరంలో అమెరికా షికాగోలో ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ అయింది. 1856లో ఉద్యమం యొక్క స్ఫూర్తి ఏంటంటే కార్మికులకి 8 గంటల పని దినాలు మాత్రం ఇవ్వాలని, 8 గంటల పని దినాలు మాత్రం ఇవ్వాలని షికాగోలో స్టార్ట్ అయిన ఉద్యమం ఇది ప్రపంచవ్యాప్తంగా పాకి మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల యొక్క దినంగా ఇది ఆవిష్కరించబడిందంటే ఇది చాలా గొప్ప విషయం. మనంతా కార్మికులమే, మనం భూస్వాములం కాదు. ప్రతి వాళ్ళం సుతారు పని చేసుకుంటే వాళ్ళం, కూలి పని చేసుకుంటే వాళ్ళం, అన్ని పని చేసుకుంటే వాళ్ళం, బేల్దారి పని చేసుకుంటే వాళ్ళం, అందరం మన కార్మికులమే. మరి కార్మికులకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు మనకు ఏర్పడుతుందంటే అది చాలా గొప్ప దినంగా మనం భావించాలి. మనం సినిమాకి వెళ్తాం, 3 గంటలు కూర్చుంటాం, టైంపాస్ మాడతాం. అవన్నీ కాకుండా మరి సంవత్సరానికి ఒకసారి నెక్స్ట్ సంవత్సరం నేను దీన్ని చాలా బలోపేతంగా మీ అందరూ ఒక స్ఫూర్తిగా దీన్ని ఈ కార్మికుల దినోత్సవాన్ని చేద్దామని అనుకుంటున్నాను. మీరంతా నాకు వెన్నుదన్నుగా ఉండి నా వెనకాల మీరుంటే ఎంతో ముందు తీసుకెళ్ళి మీ అందరికీ ఇక్కడ మీకు లోకల్లో ఉన్న సమస్యల మీద కూడా మేము పోరాటం చేసి మీకున్న సమస్యలను కూడా పరిష్కారం చేయడం కోసం మేము ముందుండి ఎంతైనా కృషి చేసి మీ వెనకాల మేము ఉండి వెన్నుదన్నుగా ఉండి మేము భయపడే వాళ్ళం కాదు, మరణానికి భయపడే వాళ్ళం కాదు, బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు, డబ్బుకు భయపడే వాళ్ళం కాదు. డబ్బు లేకుండా జీవించే వాళ్ళం మేము. పేదల పక్షాన్ని నిలబడి మరి దీనికి మేము ఉన్నోళ్ళం కాదు. మా కష్టార్థం ఇలాంటి మేము సమకూర్చుకొని చేసుకొని ముందుకెళ్తున్నామంటే మరి మాలో ఎంత ఉన్నతమైన విప్లవ భావాలు ఉన్నాయో మీరు గమనించాలి. కార్మికులారా, మన బలపాల్లో కార్మిక సంఘాలు ఉన్నాయి. అంత కార్మికులు మన వెంట వచ్చి వెన్నుదన్నుగా ఉంటే మీ వెనకాల మేము ఉండి మీ సమస్యల పరిష్కారానికి మేము ఖచ్చితంగా హామీ ఇచ్చి ముందు ఉండి మీ సమస్యలకి పరిష్కారంగా మేము సమస్య చేసి మీకు మేమంతా వెన్నుదన్నుగా ఉండి మిమ్మల్ని ఒక విప్లవ ఉద్యమ బాటలో తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నానని నేను ప్రమాణం చేస్తున్నా. మనిషి పుట్టేది ఒక్కసారే, సచ్చేది ఒక్కసారే. దానికి భయపడితే మనం అడుగు వేయలేము. మరణం ఎట్లనే తప్పదు. మరణం ఏ రోజైనా వచ్చేదే. మరణం ఇవాళ పోవచ్చు, రేపు పోవచ్చు, నిన్న పోవచ్చు. మరణానికి భయపడి ఎర్రజెండ చూసి భయపడి పారిపోతే నీ జీవితం కూడా క్షీణించిపోతుంది, వెనకబడిపోతావు. ధైర్యం అనేది నీకు ఉండదు. ముందుకు వచ్చి మరి మాలాంటి విప్లవకారులతో మీరు చేయి కలిపి మీకు మీ వెన్నుదన్నుగా మాకు మీరు వెన్నుదన్నుగా ఉంటే మనము 1000 మంది అయినా మనం ఒక్కరితో సమానం. 1000 మంది అంటే ఇక్కడ సమస్యలు ఉంటే మాకు చెప్పొచ్చు, చెప్తాను కదా. పార్టీ ఖచ్చితంగా మాకు చెప్పొచ్చు, ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానికి మేము ఉండి మేము డబ్బులు తీసుకొని మా పార్టీ కాదు, మా పైసా మేము ఖర్చు పెట్టుకొని మీకు న్యాయం చేసేలాగా మేము ఉంటామని మరి ఈ రోజున మీ ముందు నేను ప్రమాణం చేసి నేను జై కొడుతున్నాను.
ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్తిల్లాలి వర్తిల్లాలి, కార్మికుల ఐక్యత వర్తిల్లాలి. మనం